వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 96వ సంకీర్తన 10వ చరణం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్ని జనులలో ప్రకటించుడి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సార్వత్రిక శక్తి పైన, ఆయనకున్న సర్వాధికారం పైన 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సావర్నిటీ, సార్వభౌమాధికారము, సర్వాధికారము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన ఇప్పటికీ ఆయన రాజ్యమును పరిపాలిస్తున్న సర్వాధికారి అయిన రాజుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యము చేయుచున్నాడు, పరిపాలన చేయుచున్నాడు అన్న మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ఆయన చేతిలోనే భూమి మీద ఉన్న అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓ పెద్ద వాడకి కెప్టెన్ ఎలాగైతే ఉండి దాన్ని అంతటిని కంట్రోల్లో ఉంచుతుందో, ఈ ప్రపంచం అనే ఈ వాడకి దేవుడు మాత్రమే కెప్టెన్. ఆయనకు తగినట్లుగా ఆయన త్రిప్పగలడు, దాన్ని నడిపించగలడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ స్టెబిలిటీ, స్థిరత్వము. లోకము కదలకుండా ఆయన స్థిరంగా నిలపగలిగిన వాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆయన శక్తి ముందు, సామర్థ్యం ముందు ఏ శక్తి పనిచేయదు. దానికన్నా గనుడైన వాడు, ఉన్నతమైన వాడు అన్న విషయాన్ని మనం ఈ ఉదయకాల సమయంలో గ్రహించాలి. ఉదాహరణకి, ఒక భారీ భవనానికి పునాది వేయాలి అంటే చాలా లోతుగా తవ్వి పునాది వేస్తూ ఉంటాం. అలా లోతుగా తవ్విన దానికి ఎంత స్థిరంగా ఉంటుందో, దేవుడు వేసే లోకమును స్థిరపరిచినప్పుడు అంత బలంగా, అంత శక్తివంతంగా ఆయన కదలకుండా స్థిరపరచగలిగిన వాడు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సుప్రమిసీ, శ్రేష్టత, లేదంటే అన్నిటికన్నా పైన వాడు అన్న మాట కూడా మనం ఆలోచన చేయొచ్చు. దేవుని శక్తి ఎదుట ఏ శక్తి, ఈ లోకపు శక్తులే కానీ, రాజకీయ శక్తులే కానీ, ఆర్థిక వ్యవస్థలే కానీ ఏది గొప్పది కాదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి, సూర్యుడు ఉన్నప్పుడు లోకంలో ఉన్న దీపాలన్నీ కాంతిహీనమైనట్లుగా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కూడా కనుమరుగైనట్లుగా, దేవుడు తన మహిమను చూపించినప్పుడు లోకంలో ఉన్న అన్ని రాజ్యాల మహిమ అవి కనబడకుండా పోతాయి అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. ఈ వార్తను అన్ని జనుల్లో ప్రకటించుడి. దేవుడు ఆయన రాజ్యం చేయుచున్నాడు, లోకమును కదలకుండా ఉంచగలడు, అన్నిటికన్నా పైనున్నవాడు అన్న ఈ వార్తను మనము తెలిసిన వారికి, తెలియని అన్ని జనులకు కూడా ప్రకటించే వారంగా ఉండాలి. ఉదాహరణకి, ఒక రాజుకి పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పట్టాభిషేకం గురించి ఎవరైతే డప్పు వేయించుకుంటా ఆ లోకం అంతట్లో ప్రకటన చేస్తూ ఉంటాడో, అలాగే దేవుని రాజ్యమును గురించిన విషయాలు మనం కూడా అన్ని జనుల్లో ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వార్తను మోసే వార్తాబహులంగా మనం ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మీ రాజ్యం ఎంతో గొప్పదని, మీ చేతిలోనే సమస్తము కంట్రోల్లో ఉందన్న విషయాన్ని మేము గ్రహించి, తండ్రి, మీ రాజ్య సువార్తను అనేకులకు ప్రకటించే భాగ్యాన్ని అల్పులైన మాకు మీరు అనుగ్రహించినందుకే మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.